అఫీషియల్ అప్డేట్ ఒక్కటి కూడా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎస్ఎస్ఎంబి 29 పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కాంబినేషన్స్, కాస్టింగ్ కి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి గ్లోబల్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది మహేష్ మూవీ. RRR తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి ఈ మధ్య మహేష్ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్కి వచ్చేయడంతో సమ్మర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ కాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. గ్లోబల్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తోన్న ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ కు జోడీగా ప్రియాంక చోప్రా నటించబోతున్నారన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. అయితే తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీసీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించడంతో మహేష్ బాబు మూవీ కోసమే వచ్చారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోన్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా మహేష్ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆల్రెడీ RRR తో గ్లోబల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన జక్కన్న మహేష్ మూవీని గ్లోబల్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా సినిమాను రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు సంబంధించి చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.